హలో అందరికి, ఈరోజు మనం ఒక మంచి మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఏ రియల్ పెయిన్ అంటే నిజమైన బాధ అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఈ మూవీ గురించి ఆస్కర్స్ లో పక్కా మాట్లాడుకుంటారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా. ఇద్దరు కజిన్స్ రీసెంట్ గా చనిపోయిన వాళ్ళ బామ్మ సొంతూరుకి వెళ్తారు. చాలా ఏళ్ల తర్వాత కలిసిన ఈ ఇద్దరు బ్రదర్స్ లైఫ్ ఎలా చేంజ్ అవుతాయి అనేది మిగతా కథ. ఈ మూవీని చూస్తే ప్రతి ఒక్కరు పక్కా రిలేట్ అవుతారు. జీవితంలో ఇలాంటి సినిమా ఒక్కటన్నా చూస్తే మనసుకి పీస్ ఉంటది. ఈ వీడియోకి వ్యూస్ వచ్చినా రాకున్నా పర్వాలేదు. నా వల్ల కొందరైనా ఈ మూవీని చూసినా ఐ విల్ బి మోర్ హ్యాపీ. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్. త్వరలోనే మనం 10,000 సబ్స్క్రైబర్స్ కౌంట్ రీచ్ అవబోతున్నాం. తొందరగా సబ్స్క్రైబ్ కొట్టండి. ఆ మోటివేషన్ తో ఇంకా మరెన్నో వీడియోస్ చేస్తాను. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే వదిలేయండి. వీడియోని షేర్ చేయండి. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్తే ఓపెనింగ్ సీన్ లో మనకు ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతని పేరు బెంజీ. ఇతను ఎయిర్పోర్ట్ లో ఒంటరిగా కూర్చొని ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటాడు. చూస్తే బాధలో ఉన్నట్టు కనిపిస్తుంది. బెంజీ బామ్మ రీసెంట్ గానే చనిపోతుంది. మేబీ ఆమె పోయిన బాధలో ఉండొచ్చు. కట్ చేస్తే డేవిడ్ వస్తాడు. బెంజీ ఇంకా డేవిడ్ ఇద్దరు కజిన్స్. వీళ్ళ బామ్మ పోలాండ్ నుండి మైగ్రేట్ అయి న్యూయార్క్ కి వచ్చుంటుంది. ఆమె సొంతూరుకే ఇప్పుడు ఇద్దరు ట్రావెల్ చేస్తారు. బెంజీ ఏమో అల్లరి చిల్లరగా తిరిగేవాడు, కానీ డేవిడ్ అలా కాదు. పక్కా ఫ్యామిలీ మ్యాన్. ఆన్లైన్ లో యాడ్ బ్యానర్స్ ని క్రియేట్ చేసే జాబ్ ఉంది. ప్లస్ మంచి వైఫ్ ఇంకా కొడుకు కూడా ఉన్నారు. బెంజీ ఇంకా డేవిడ్ లు ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉండేవారు. పోలాండ్ టూర్ కోసం అని చాలా ఏళ్ల తర్వాత కలుస్తారు. బెంజీ అంటే డేవిడ్ కి చాలా ఇష్టం. అదే విధంగా కొన్నిసార్లు నచ్చడు కూడా. ఎందుకంటే బెంజీ చాలా ఓపెన్ మైండెడ్, ఫ్రాంక్ గా ఉంటాడు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడాడు. ఎవరేమనుకున్నా తప్పనిపిస్తే నిలదీస్తాడు. దానివల్ల బెంజీని అందరూ ఎక్కువగా ఇష్టపడరు. కానీ డేవిడ్ మాత్రం రిజర్వ్డ్ గా ఉంటాడు. ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. ఇద్దరు పోలాండ్ కి ప్రయాణం చేస్తారు. అక్కడ హోటల్ రూమ్ లో దిగుతారు. యాక్చువల్ గా ఇద్దరు వాళ్ళ బామ్మ ఊరెళ్లే ముందు పోలాండ్ టూర్ ని ప్లాన్ చేసి ఉంటారు. టూర్ తర్వాత బామ్మ ఇంటికి వెళ్ళాలి, ఇది ప్లాన్. బెంజీ తనకు తెలిసిన రష్యన్ ఫ్రెండ్ ద్వారా గంజాయిని ఆర్డర్ చేసి ఉంటాడు. ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ ఎక్కువ ఉంటది కాబట్టి డైరెక్ట్ గా హోటల్ కే ఆర్డర్ చేసి ఉంటాడు. రూమ్ లో బెంజీ డేవిడ్ కాళ్ళని చూసి సేమ్ మన బామ్మ లెక్కనే తెల్లగా ఉన్నారని కాళ్ళని పొగుడతాడు. వీడేంటి తేడాగా ఉందని డేవిడ్ డౌట్ పడతాడు. తర్వాత ఇద్దరు ఫ్రెష్ అయి కిందకి వెళ్తారు. వీళ్ళకి గైడ్ పరిచయం అవుతాడు. పేరు జేమ్స్. మన బ్రదర్స్ తో పాటు ఇంకా మరో నలుగురు కూడా టూర్ లో జాయిన్ అవుతారు. మార్షా హస్బెండ్ రీసెంట్ గానే విడాకులు ఇచ్చి ఉంటాడు. ఎలోజేమో ఒక ఆఫ్రికన్. ఇతని ముత్తాతలు వరల్డ్ వార్ 2 టైంలో పోలాండ్ లో స్లేవ్స్ గా ఉండేవారు. ఇంకా తాత అవ్వలు ఇద్దరు చాలా రిచ్. జేమ్స్ వీళ్ళందరికీ ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఏమేం ప్లేస్ తిరగబోతున్నాం, ఏం కథ అని టూర్ గురించి డిస్కస్ చేస్తాడు. ఈ టైంలో బెంజీ మధ్యలో కలగా చేసుకుని అందరినీ ఆక్వర్డ్ గా ఫీల్ అయ్యేట్టు చేస్తాడు. వీడేంటి ఇలా ఉన్నాడు, మేనర్స్ లేవా అని అందరూ మనసులో అనుకుంటారు. సో డేవిడ్ అందరికి సారీ చెప్తాడు. చెప్పాను కదా, బెంజీ చాలా ఫ్రీ గోయింగ్. ఏది ఉంటే అది మొహం మీదే మాట్లాడతాడు. దీని వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడతారు. నెక్స్ట్ రోజు అందరూ దగ్గరలో ఉన్న ఆర్మీ స్టాచ్యూకు వెళ్తారు. బెంజీ ఉండి మనం దాని పక్కన నిల్చొని ఫోటో దిగుదామంటే డేవిడ్ వద్దు అంటాడు. సరే అని చెప్పి బెంజీ మిగతా వాళ్ళని మోటివేట్ చేసి ఫోటో దిగేలా చేస్తాడు. అందరూ ఈ ఇన్సిడెంట్ తో బెంజీ మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్ ని మార్చుకుంటారు. ఆ రోజు రాత్రి ఫుల్ అలసిపోయి రూమ్ కి వెళ్తారు. గంజాయి కొడదామని బెంజీ డేవిడ్ ని ఫోర్స్ చేస్తాడు. మొదట్లో డేవిడ్ దీనికి భయపడతాడు. ఎందుకంటే హోటల్ వాళ్ళకి మ్యాటర్ తెలిస్తే పక్కా గెంటేస్తారు. కానీ బెంజీ డేవిడ్ ని సేఫ్ గా టెర్రస్ మీదకి తీసుకెళ్తాడు. ఇక ఇద్దరు వాళ్ళ చిన్నతనంలో న్యూయార్క్ స్ట్రీట్స్ లో ఎంజాయ్ చేసిన మెమరీస్ ని గుర్తు చేసుకుంటారు. డేవిడ్ నడవలేక తొందరగా అలసిపోయేవాడు. సేమ్ ఇప్పుడు కూడా డేవిడ్ ఇంతే, తొందరగా టైర్డ్ అయిపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ టూర్ స్టార్ట్ అవుతుంది. అందరూ ట్రైన్ ఎక్కి లుబ్లిన్ స్టేషన్ లో దిగాలి. బేసిక్ గా వీళ్ళు ఇప్పుడు నాజీ జర్మన్ హోలోకాస్ట్ టూర్ ని ప్లాన్ చేసి ఉంటారు. వరల్డ్ వార్ 2 టైంలో జర్మన్ లీడర్ హిట్లర్ జూయిష్ ప్రజల్ని ఎలా టార్చర్ చేశాడో వివరించే టూర్ ఇది. టార్చర్ చేసిన ప్లేసెస్ అన్ని మ్యూజియంస్ గా చేంజ్ అయి ఉంటాయి. వాటిని చూడడానికి మన గ్రూప్ ఇప్పుడు బయలుదేరుతుంది. ఇక ట్రైన్ ఎక్కిన గ్రూప్ లో బెంజీ ఒక్కడే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళని జేమ్స్ చీపర్ క్లాస్ లో ఎక్కిస్తాడు. ఆల్రెడీ నాజీలు జూయిష్ ని ఫుల్ టార్చర్ చేశారు. ఇప్పుడు కూడా మనం చీపర్ క్లాస్ లోనే ఎక్కాలా అని బెంజీ కోప్పడుతూ వేరే బోగిలోకి వెళ్ళిపోతాడు. బెంజీ మాటలకి జేమ్స్ షాక్ అయిపోతాడు. మళ్ళీ డేవిడ్ వెళ్లి బెంజీని ఓదారుస్తాడు. ఇద్దరు పడుకొని పోతారు. పడుకోవడం వల్ల వీళ్ళు దిగాల్సిన లుబ్లిన్ స్టేషన్ ని మిస్ అవుతారు. డేవిడ్ బెంజీతో గొడవ పడతాడు. ఎందుకురా నిద్ర నుండి లేపలేదని డేవిడ్ అడిగితే, అరే నువ్వు హాయిగా నిద్రపోతుంటే నేను ఎలా లేపుతారా అని బెంజీ కూల్ గా అనుసరిస్తాడు. కట్ చేస్తే ఇద్దరు మళ్ళీ రివర్స్ ట్రైన్ ఎక్కి లుబ్లిన్ లో దిగుతారు. అక్కడ నుండి మళ్ళీ గ్రూప్
హోలోకాస్ట్ మ్యూజియం కి వెళ్తారు. అక్కడ వేల మంది జూయిష్ ప్రజలు ఎలా టార్చర్ కి గురయ్యారో కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. సో అన్ని ప్లేసెస్ ఇక్కడ మోస్ట్ డిప్రెసింగ్ గా ఉంటాయి. బెంజీ తన బామ్మని తలుచుకొని ఏడుస్తాడు. బామ్మ కూడా ఇలాంటి టార్చర్ ని తట్టుకోలేక న్యూయార్క్ కి వచ్చి సెటిల్ అయి ఉంటది. అలా గ్రూప్ మొత్తం జూయిష్ పీపుల్ గురించి తలుచుకొని బాధపడతారు. తర్వాత మళ్ళీ ఒక ఫేమస్ సమాధికి వెళ్తారు. ఆ సమాధి ఒక ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్ అని జేమ్స్ చెప్తూ లోడా వాగుతుంటాడు. మళ్ళీ బెంజీ మధ్యలో కలగజేసుకొని ఆపురా, ఒరే నువ్వు బుక్ లో ఉన్నాయి చెప్పకరా, నిజాలు మాట్లాడు, నీకు హిస్టరీ తెలుసు కదా, నిజం చెప్పు, అన్ని ఎందుకు తప్పుగా చెప్తున్నావు, అలా చేస్తే టూర్ ఇంకెందుకు, మాకు అథెంటిసిటీ ఒరిజినాలిటీ మిస్ అవుతుందని చెప్తాడు. జేమ్స్ దీని ఇన్సల్ట్ గా ఫీల్ అయి ఇప్పుడు జరిగిన చరిత్ర గురించి నిదానంగా వివరిస్తాడు. మళ్ళీ గ్రూప్ బెంజీ మాటలకి ఇబ్బంది పడతారు. మళ్ళీ డేవిడ్ బెంజీ తరపున అందరికి సారీ చెప్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి గ్రూప్ అందరూ కలిసి డిన్నర్ ని చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరు వాళ్ళకు తెలిసిన బిజినెస్ ఎక్స్పీరియన్సెస్ గురించి షేర్ చేసుకుంటారు. ముసలి తాత బామ్మలు మాత్రం చాలా రిచ్ కదా, అలా వాళ్ళు గొప్పలు చెప్పుకుంటుంటే ధనవంతులు వేస్ట్ గాలని బెంజీ టక్కున అనేస్తాడు. బెంజీకి తాగుడు ఎక్కువై వింతగా బిహేవ్ చేస్తాడు. బాత్రూమ్ కి వెళ్తాడు. ఈ గ్యాప్ లో ఇక మిగతా గ్రూప్ బెంజీ గురించి డిస్కస్ చేస్తారు. పిల్లగాడు చాలా బాధలో ఉన్నట్టున్నాడు, ఎందుకు ఇలా అందరిని ఇబ్బంది పెడుతున్నాడు తన మాటలతో, మంచి టైంలో ఉండగా డిస్టర్బ్ చేసే మాటలు మాట్లాడుతున్నాని గ్రూప్ అందరూ అనుకుంటారు. మళ్ళీ ఇంకా డేవిడ్ సారీ చెప్తాడు. అసలు బెంజీ ఇలాంటోడు కాదు, వాడంటే నాకు చాలా ఇష్టం, దేనికి టెన్షన్ పడడు, హ్యాపీగా ఉంటాడు, 10 మందిని నవ్వించాలి అనుకుంటాడు, కానీ ఒక్కోసారి వింతగా బిహేవ్ చేస్తాడు, అప్పుడు మాత్రం నాకు నచ్చడు, నేను మాట్లాడకుంటే వాడే వచ్చి మొదట నాతో మాట్లాడతాడు. పోయిన సంవత్సరం వాడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుండు, దేవుడి దయ వల్ల బ్రతికాడని డేవిడ్ చెప్తే గ్రూప్ మొత్తం షాక్ అయిపోతారు. ఇప్పుడు డేవిడ్ బోర్న ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇక అందరూ బెంజీ మీద సింపతి ఫీల్ అవుతారు, పాపం అనుకుంటారు. ఇక బెంజీ పియానోని ప్లే చేసి అక్కడున్న వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తాడు. కట్ చేస్తే డేవిడ్ గుండె నిండా బరువుతో రూమ్ కి వెళ్లి నిద్రపోతాడు. మిడ్ నైట్ టైంలో లేచి చూస్తే బెంజీ కనిపించాడు. కాల్స్ మెసేజెస్ చేసిన వాడు రిప్లై చేయబడు. అరే వీడేమైనా మళ్ళీ ఏమైనా చేసుకుంటాడా అని డేవిడ్ భయపడి ఊరు మొత్తం వెతుకుతాడు. కానీ మార్నింగ్ చూస్తే బెంజీ హోటల్ హాల్లోనే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళావరా అని డేవిడ్ అడిగితే మార్షాకి కంపెనీ కావాలంటే వెళ్ళినా అని రిలాక్స్ గా బెంజీ అంటాడు. తర్వాత బ్రదర్స్ ఇద్దరు ఆ రోజు చివరి టూర్ ప్లేస్ కి వెళ్ళొస్తారు. ఇక గ్రూప్ బ్రదర్స్ ని విడిచిపెట్టే సమయం వచ్చింది. అందరూ ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఎవరినైనా నేను బాధ పెట్టి ఉంటే సారీ అని బెంజీ అంటాడు. ఇక అప్పుడే జేమ్స్ బెంజీకి థ్యాంక్స్ చెప్తాడు. ఇన్నేళ్ళు నేను గైడ్ గా ఉన్నా కానీ నన్ను ఎవరు క్వశ్చన్ చేయలేదు, నేను చెప్పిందే నిజం అనుకుని నడిచాడు, నువ్వే ఫస్ట్ టైం నాకు జ్ఞానోదయం చేయించావని బెంజీని హక్ చేసుకుంటాడు జేమ్స్. తర్వాత ఆ రోజు పోలాండ్ లో ఇద్దరి బ్రదర్స్ లాస్ట్ నైట్ అని చెప్పి మళ్ళీ హోటల్ టెర్రస్ కి ఎక్కుతారు. నన్ను ఎందుకు రా ఇన్నేళ్ళు కలవలేదని బెంజీ అడిగితే ఫ్యామిలీతో బిజీగా ఉండే అని డేవిడ్ అంటాడు. అప్పుడే డేవిడ్ ఇక ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడుస్తూ బెంజీ లాంటి హ్యాపీ గోయింగ్ అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ ఎందుకు చేసుకుందో అనే ఆలోచననే నేను భరించలేకపోయినా అని చెప్తూ ఊరున ఏడుస్తాడు. ఇక ఈ మాటలకు బెంజీ కూడా కంట తడి పెడతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఇద్దరు వాళ్ళ బామ్మ సొంతూరుకి వెళ్తారు. బామ్మ మెమరీస్ ని బ్రదర్స్ ఇద్దరు నెమరు వేసుకుంటారు. ఇంటి ముందు చెరొక రాయిని పెడతారు. ఇది జూయిష్ ఓల్డ్ ట్రెడిషన్. ఇలా చేస్తే బామ్మ మెమరీస్ వాళ్ళతో ఎప్పుడు పదిలంగా ఉంటాయని వాళ్ళ నమ్మకం. అప్పుడే బెంజీ మాట్లాడుతూ చిన్నప్పుడు డిన్నర్ కి లేట్ గా వచ్చినందుకు మన బామ్మ నా చెంప పగలగొట్టింది, అదొక బ్యూటిఫుల్ మెమరీ నాకు, దాని వల్ల నేను డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసుకున్నా అని అంటాడు. ఇక అప్పుడే ఎదురింటి అంకుల్ పోలీస్ భాషలో మాట్లాడతాడు. బ్రదర్స్ ఇద్దరిని అతను తిడతాడు. అంకుల్ కొడుకు వచ్చి ఇంటి ముందు రాళ్ళని ఎందుకు పెట్టారని అడిగితే బ్రదర్స్ వాళ్ళ బామ్మ మెమరీ మ్యాటర్ గురించి చెప్తాడు. అలా చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ మీ బామ్మ ఇంట్లో ఉంటున్న వేరే వాళ్ళు చేతబడి జరిగిందని భయపడే ప్రమాదం ఉంది, సో ప్లీజ్ వాటిని తీసేయండి అని చెప్పగానే స్మూత్ గా రాళ్ళని బ్రదర్స్ ఇద్దరు జేబులో పెట్టుకుంటారు. కట్ చేస్తే ఇక ఇద్దరు మళ్ళీ న్యూయార్క్ కి ఫ్లైట్ ఎక్కి రిటర్న్ అవుతారు. ఇంటికి రారా చాలా రోజులైంది కదా, డిన్నర్ చేసి వెళ్ళు అని డేవిడ్ ఆఫర్ చేసిన బెంజీ వద్దులే అంటాడు. ఇక ఇద్దరు మళ్ళీ ఎవరి లైఫ్స్ లో వాళ్ళు బిజీ అయిపోబోతున్నారు. అలా బిజీ అయిపోకూడదని చెప్పి డేవిడ్ బెంజీ చెంప పగలగొడతాడు. ఇది ఒక మెమొరీగా మిగిలిపోతుందని వాళ్ళ ఇద్దరి ఆశ. డేవిడ్ బెంజీని మిస్ అవుతున్నందుకు చాలా బాధపడతాడు. ఇక డేవిడ్ మళ్ళీ తన బిజీ లైఫ్ లోకి వెళ్ళిపోతాడు. ఇంటికెళ్లిన అతను తన బామ్మ కోసం దాచుకున్న రాయిని ఇంటి ముందు పెట్టుకుంటాడు. ఇక వైఫ్ ని పిల్లోడిని పలకరిస్తాడు. ఇంకోవైపు బెంజీ ఇంటికెళ్లకుండా ఒంటరిగా ఎయిర్పోర్ట్ లోనే కూర్చుంటాడు. ఇప్పుడు ఇతను ఇంటికెళ్లిన ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ బాధతోనే బెంజీ ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది. బేసిక్ గా ఈ మూవీ ఇద్దరి బ్యూటిఫుల్ జర్నీ,
చాలా ఏళ్ల తర్వాత కలిసిన కజిన్స్ వాళ్ళు మర్చిపోయిన మెమరీస్ ని గుర్తు చేసుకునే సన్నివేశం ఇది. డైరెక్టర్ ఎంతో సబ్టిల్ గా మూవీని తీశారు. బెంజీ అండ్ డేవిడ్ క్యారెక్టర్ మాత్రం ఫర్ ఎవర్ మన హార్ట్స్ లో నిలిచిపోతుంది. మీరు కూడా మూవీని చూసి నాకు ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. నార్మల్ గా నేను ఏదో కొరియన్ థ్రిల్లర్ సినిమా వీడియో పెట్టి వ్యూస్ కొట్టేయచ్చు, కానీ నిన్న నైట్ నిద్రపోదామని మూవీ ప్లే చేశాను. టీయర్స్ తో పడుకున్నా, అంత బాగుంది మూవీ. అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.